Subscribe to our channel and press the bell icon for the latest updates. Bhargava! అనే నమ్మకం పోయిన రోజు ఒక సమాజం చనిపోయినట్టు. మన పార్టీని గెలిచేది, కానీ నువ్వు గెలవు. గెలిచి చూపిస్తా. దీనికి ఎన్ని కోట్లు ఖర్చైనా సరే, ఎన్ని తలలు తెగినా సరే. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్లకు వచ్చిన అవకాశాన్ని వాడుకుంటూ ముందుకు సాగుతున్న వారు కొంతమంది మాత్రమే ఉంటారు. ఇక ఏది ఏమైనా ఇండస్ట్రీలో స్టార్లుగా ఎదగాలని ఒక పెద్ద సంకల్పంతో ముందుకు సాగే వాళ్లకు కొంచెం లేట్ అయినా కూడా మంచి గుర్తింపు అయితే వస్తుందని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఇక తమదైన రీతిలో సత్తా చాటుతూ ఇండస్ట్రీలో తమకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటూ వారసత్వంతో సంబంధం లేకుండా ముందుకు సాగుతున్న వాళ్ళు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు. నిజానికి మెగాస్టార్ చిరంజీవి తనయుడు అయినప్పటికీ రామ్ చరణ్ చేస్తున్న ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక సెపరేట్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడంలో కూడా ఆయనకి చాలా వరకు ప్లస్ అయ్యాయని చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా మంచి సినిమాలను ఎంచుకొని ఇండియా లెవెల్లో భారీ సక్సెస్లు అందుకొని రంగస్థలం, తిబులాల్ వంటి సినిమాలతో వాళ్ళకంటూ ఒక సెపరేట్ గుర్తింపు సంపాదించుకోవడంతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గా అవతరించారు. కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు ఆయనకు నటుడిగా మంచి క్రేజ్ ఉంది. ఇక ఆయన హీరోగా చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక ఈ సినిమాతో ఎలాగైనా సరే పాన్ ఇండియా లెవెల్లో తన సత్తా చాటుకోవాలని చూస్తున్నారు. ఇక డైరెక్టర్ శంకర్ ఇప్పటికే భారతీయుడు 2 సినిమాతో డిజాస్టర్ను మూటగట్టుకుని చాలా వరకు వెనుకబడిపోయారనే చెప్పాలి. మరి ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తేనే ఆయనకు గ్లోబల్ స్టార్గా మంచి గుర్తింపు వస్తుంది. చూడాలి మరి వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో. తద్వారా ఈ సినిమా రామ్ చరణ్కి ఎలా ఉపయోగపడుతుంది అనేది తెలియాలి అంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. రిజల్ట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది. మర్చిపోకండి.